భారత యువత మేల్కొనాలి, కళ్ళు తెరవాలి. 100 సంవత్సరాలుగా దేశ సమైక్యత కొరకు, దేశ సమగ్రత కొరకు, దేశ అభివృద్ధి కొరకు ఆర్ఎస్ఎస్ తీవ్రమైన దీక్షతో పనిచేస్తోంది అని అంటే, బాబు తెల్లోడే ఉండాలని చెప్పారు సార్ 25 ఏళ్ళు. 100 సంవత్సరాలు అంటున్నారుగా. అంటే వాడు ఈ 78 ఏండ్ల కిందట స్వాతంత్రం ఇవ్వకముందు ఆర్ఎస్ఎస్ వారు ఏమన్నారంటే, మాకు స్వాతంత్రం అక్కర్లేదు, తెల్లోడే ఉండాలి, పాలించాలి, మేము మా మతాన్ని కాపాడుకుంటాం, మాకు చాలు అన్నారు. మరి ఎప్పుడు దేశం కొరకు పాటుపడ్డారు? జాతీయ జెండాను అంగీకరించలేదు. ఇవాళ జెండా వందనం చేస్తున్నారు. కనీసం ఒక మాట క్షమాపణ చెప్పుంటే బాగుండేది. మా వెనుకటి తరం వారు అప్పటి పరిస్థితులను బట్టి పొరపాటుగా అవగాహన కలిగి తప్పుడు అవగాహనతో ఆ విధంగా ప్రవర్తించారు. మా పాలసీ మేము మార్చుకున్నాం అని దేశ ప్రజలకు క్షమాపణ చెప్తే చాలా గౌరవంగా ఉండేది. అంటే వాళ్ళ ఉద్దేశం, ఎందుకులే క్షమాపణ, వాళ్ళకి ఎక్కడ గుర్తుండి చేస్తుందిలే, మర్చిపోతారులే పిచ్చిమోఖాలు అనుకుంటున్నారు. కానీ ఎవరు మర్చిపోరు. ఇంటర్నెట్ నిండా పెద్దలు ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇంటర్నెట్ నిండా ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ మిత్రులారా, మన దేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. కష్టపడి నెత్తురు కార్చి దెబ్బలు తిని, చెరసాల శిక్షలు భరించి, లాఠీ దెబ్బలు భరించి, జైల్లోనే నెహ్రూ గారు ఆత్మకథను రాశారు. ఏండ్లు తరబడి ఉన్నాడు ఆయన. అలాంటి బాధలన్నీ భరించి స్వాతంత్ర్యాన్ని తీసుకొస్తే, ఇవాళ అసలు వాడుంటేనే ఇంకా మెరుగ్గా ఉండేదిరా బాబు. తెల్లదొరలు బాగా పరిపాలించారు. నల్లదొరలు వచ్చినప్పటి నుంచి దేశమంతా సర్వనాశనం అయిపోయింది అని ప్రజలందరూ ఏడ్చే పరిస్థితి వచ్చింది. మనకు నిజమైన స్వాతంత్ర్యం కావాలి. ప్రియులారా, నిన్న ఒక వీడియో నేను చూశాను. ఈ టోల్ గేట్ ఏంటి? టోల్ గేట్ ఏంటి? మనం ఎందుకు టోల్ కట్టాలి? నువ్వు వెహికల్ ఏదైనా కొన్నప్పుడు, వెహికల్ ఒకవేళ 40 లక్షల రూపాయల వెహికల్ అయితే ఆన్ ద స్పాట్ దానికి 1/10 దశమ భాగం అంటామే మనం, అట్లాగా 10వ భాగం కలిపి 40 లక్షల వెహికల్కు ఇంకో 4 లక్షలు కలిపి లైఫ్ టైం రోడ్ ట్యాక్స్ తీసుకొని అప్పుడు కానీ ఆన్ రోడ్ దాన్ని పంపించరు. అంటే మేము ఈ దేశంలో ఉంటున్నాం, వేయబడే రోడ్లన్నీ మేము వాడుకుంటాం, అందుకొరకు కట్టేది. 40 లక్షల వెహికల్ అయితే 4 లక్షలు, 50 లక్షల వెహికల్ అయితే 5 లక్షలు ఆల్రెడీ కట్టేశాం. మరి రోడ్లన్నీ వాడుకున్నందుకు రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ టోల్ గేట్ ఏంటి? ఎందుకు కట్టించుకుంటున్నారు అంటే సమాధానం చెప్పే నాథుడే లేడు. ఎన్ని కోట్ల ప్రజాధనం టోల్ గేట్ల పేరిట దోచుకోబడుతూ ఉంది. ఎన్ని వేల కోట్ల ప్రజాధనం ఇప్పటికే జిఎస్టీ పేరిట అక్రమమైన ఇన్కమ్ ట్యాక్సింగ్ మెథడ్ రూపేణా ఎన్ని వేల కోట్ల ధనం దోచుకోబడింది. ఇవాళ పెద్ద ఆయన అంటున్నారు, నేను వాటిని సంస్కరిస్తా అంటే జోగొడుతున్నాడు, బుజ్జగిస్తున్నాడు. మీకు అన్యాయమే జరిగింది బాబు, దోచుకున్నాము, క్షమించండి, మేము సంస్కరిస్తాం. అరే మీరు మింగేసిండా బియ్యండి అయ్యా ముందు. ఎటువంటి అక్రమమైన వ్యవస్థ అంటే, 1,00,000 రూపాయల బిల్లు ఏదైనా నేను ఇస్తే వాడు నాకు బిల్లు రాసి ఇవ్వాలంటే 1,30,000 నేను ఇవ్వాలి. జిఎస్టీ ఆయన ఎందుకు కట్టుకుంటాడు? మరి
రూపాయల సరుకు అమ్మితే ఆయనకు 70,000 వస్తాయి, 30,000 జిఎస్టీ. కాబట్టి నేను రాసి ఇవ్వను సార్ బిల్లు, 1,00,000 మీరు క్యాష్ ఇచ్చేసేయండి, నేను సరుకు ఇచ్చేస్తాను. లేదు రిసిప్ట్ కావాలి అంటే మరి మీరు 1,30,000 ఇమ్మంటున్నాడు. నేను 1,30,000 నా దగ్గర లేవు, 1,00,000 రూపాయల సరుకే కొంటున్నా, పేదవాడిని. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మమ్మల్ని పన్ను ఎగవేతదారులుగా, నేరస్తులుగా గవర్నమెంటే చేస్తుంది. దే ఆర్ ఫోర్సింగ్ అస్ టు బి ట్యాక్స్ ఇవేడర్స్. ఎందుకంటే ఇది న్యాయం కాదు, ఎవడు తిన్నట్టు కాదు. ఒక వస్తువు నేను కొన్నాను, దాని మినిమం మార్జిన్ పెట్టుకొని ఇంకొకడికి అమ్మాను. నువ్వు అమ్ముతున్నందుకు నువ్వు దాంట్లో 30% ట్యాక్స్ కట్టమంటే, ఒకవేళ 90,000 సరుకు కొని 1,00,000 రూపాయలుగా అమ్మాను, అయితే అందులో మళ్ళీ 30,000 నాకు కట్టమంటే నాకు లాస్ అయిపోదు? ఇలాగ ఎన్ని సంవత్సరాలు బట్టి జలగల్లాగా దేశ పౌరుల నెత్తురు పీల్చుకొని తిని తాగి గుజరాతీలను మాత్రమే కోటీశ్వరులను చేసి మిగతా దేశ ప్రజలందరి రక్తాన్ని పీల్చుకొని జీవోత్సవాల్లాగా మిగిల్చేశారు. మరి ఇప్పుడు ఎవరిని గోబ్యాక్ అనాలి?